బ్యాటరీ లేకపోతే ఇక ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక GTA వైస్ సిటీ GTA 5 ఆడుతున్నాను అండ్ నాకు అది ఒక 1-2 అవర్స్ వస్తుంది గేమ్ ప్లే అంతే, అంతకంటే ఎక్కువ రాదు. అండ్ ఆల్సో దీన్ని నేను ఛార్జ్ చేశాను అనుకో, ఛార్జ్ చేసి ఒకసారి ఆడితే కథం అయిపోతుంది. బట్ కమింగ్ టు మై ప్లే స్టేషన్ పోర్టల్ మాత్రం 100% ఛార్జ్ చేసిన, నేను 100% ఛార్జ్ చేసి అందులో ఒకసారి వూకాంగ్ ఆడిన, ఒకసారి రెసిడెంట్ ఈవిల్ తెచ్చిన ఫస్ట్ డే నేను వూకాంగ్ ఆడిన, రెసిడెంట్ ఈవిల్ విలేజ్ ఆడిన, అండ్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఆడిన, హై పేస్డ్ గేమ్స్ ఆడిన పోర్టల్లో. ఆడిన తర్వాత సెకండ్ డే కూడా 60 to 40% వరకు బ్యాటరీ ఉన్న, 40%లో కూడా మళ్ళీ వూకాంగ్ ఆడి సెకండ్ డే ఒక 3rd or 4th డేలో నేను మళ్ళీ పోర్టల్ ఛార్జ్ చేసిన. సీ ద డిఫరెన్స్ ఇన్ ద బ్యాటరీ లైఫ్ సేమ్, బట్ హై ఎండ్ రన్ చేస్తుంది, నేను కాదనట్లేదు. ద బ్యాటరీ ఈజ్ వర్స్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ కొంటాం, ఒక కన్సోల్ కొంటే మనం ఏం ఆలోచిస్తాం? వాట్ వి థింక్? స్పీకర్ నుంచి సౌండ్ రావాలని అనుకుంటాం. రాలేదు అంటే లైక్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా కాదనట్లేదు. ఇది స్టీరియో స్పీకర్స్, ఏం స్పీకర్స్ ఇవి యాక్చువల్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్, ఇక్కడ ఈ వాల్యూమ్ ఉంది, యాజ్ యూ కెన్ సీ. ఇక్కడ అసలు ఇగో లేదు, ఈ బార్ని ఫ్రంట్ బ్యాక్ చేయడానికి లేదు అసలు ఆప్షన్, అసలు లేదు. ఇట్ ఈస్ నాట్ రికగ్నైజింగ్. ఇప్పుడు ఏదైనా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేద్దామంటే నార్మల్గా యూట్యూబ్ రివ్యూస్లో మాత్రం దే ఆర్ షోయింగ్ దట్ ఇది అని చెప్పేసి చెప్పిండ్రు, చూపిస్తున్నారు, చాలామంది ఆడుతున్నారు, వాళ్ళకి సౌండ్స్ వస్తున్నాయి స్టీమ్ డెక్లో అని. దీనికి ఎందుకు రావట్లేదు? నాకు అదే ఒక పెద్ద కన్సర్న్. ఇప్పుడు నేను ఈ ప్లే స్టేషన్ పోర్టల్ ఏదైనా కూర్చొని ఆడాను అనుకో, అది నాకు సౌండ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు అందులో ఏదైనా అటాక్ చేస్తాడో నాకు తెలుస్తుంది, ఆ సౌండ్ వల్ల నేను ఆడగలుగుతా, ఇంకా బెటర్గా ఆడగలుగుతా. బట్ ఇందులో సౌండ్ లేకపోయేసరికి ఎలా ఆడాలి? ఎవ్రీ టైం ఈ మధ్యలో కొత్తగా GTA కూడా హెడ్ఫోన్ ప్లగిన్ చేస్తేనే రన్ అవుతుంది. సో ఎవ్రీ దానికి ఒక ప్లగిన్ ఉంటుంది స్టీమ్ డెక్లో. స్టీమ్ డెక్ ఈజ్ అ వండర్ఫుల్ డివైస్, బట్ ఇట్ కమ్స్ ఎట్ అ కాస్ట్. It doesn't have sound, it doesn't have Bluetooth. అఫ్ కోర్స్ పోర్టల్ కూడా బ్లూటూత్ ఉండదు, అంటే బ్లూటూత్ ఉన్న దాని హెడ్సెట్తోనే వర్క్ చేస్తుంది. స్టీమ్ డెక్ ఉన్న పవర్, రా పవర్ కంపేర్ టు పోర్టల్ ఈజ్ తోప్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉంది, నేను ఇక్కడ గేమ్స్ ఇన్స్టాల్ చేస్తూ నేను ఇంకో గేమ్ ఆడచ్చు హై రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మోటల్ కాంబాట్ ఆడుతున్నాను నేను. మోటల్ కాంబాట్ ఆడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను సైబర్ పంక్ ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకో, సైబర్ పంక్ GTA ఆడుతూ మోటల్ కాంబాట్ ఇన్స్టాల్ చేస్తున్నా అనుకో, ఈ సో కాల్డ్ ఫ్యాన్స్ ఉన్నాయా, ఇవి విపరీతంగా హీట్ అయ్యి ఇట్లా హాట్ ఎయిర్ని పంప్అవుట్ చేస్తుంది బయటికి. అండ్ స్టిల్ దిస్ వన్ దాన్ని బేర్ చేయగలుగుతుంది, హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ పోర్టబుల్ PC. ఐ లవ్ ఇట్. నాకేంటంటే దీన్ని రిటర్న్ ఇవ్వాలని లేదు, దీన్ని నాకు ఇచ్చేయాలని లేదు, బట్ థింగ్స్ ఆర్ మేకింగ్ ఇట్ వర్స్ టు మేక్ మీ రిటర్న్ ఇట్. అలా అవుతుంది పరిస్థితి. కమింగ్ టు దిస్, నేను యాక్చువల్ విషయం చెప్పడం మర్చిపోయినా. స్టీమ్ డెక్ అసలు ఎందుకు స్టీమ్ డెక్ అంటారంటే, ఇక్కడ స్టీమ్ అనే ఒక బటన్ ఉంది, దీన్ని వస్తామనుకో ఇలా స్టీమ్ ఓపెన్ అవుతుంది. సో దీనికి సపరేట్ స్టీమ్ ఓఎస్ ఉంటుంది, లైక్ ఇలా. ఇంకోసారి ప్రెస్ చేస్తా, అది ఎలా ఆన్ అవుతుందో మీరే చూడండి. సో ఇలా పాపప్ వస్తుంది, ఇలా పాపప్ వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ స్టీమ్. సో మనం ది కీస్తోని మనం చూడొచ్చు యాక్చువల్గా ఏమేమి గేమ్స్ ఆడచ్చు. ఇది మోడల్ కాంబాట్, GTA, సైబర్ పంక్. సో ఇట్లా దీస్ ఆర్ ద గేమ్స్ దట్ ఐ ప్లే. సో ఇవి ఇలా వస్తాయి. సో ఈ డెడికేటెడ్ సెక్షన్లోనే మనం గేమ్స్ ఆడచ్చు. దీన్ని స్టీమ్ ఓఎస్ అంటారు. సో స్టీమ్ ఓఎస్ అంటే నార్మల్గా జస్ట్ ఇలా అవుతుందాం, ఇలా సెట్టింగ్స్ ఉంటాయి, ఇలా గేమ్స్ ఉంటాయి, ఇలా ఇవి ఉంటాయి తప్పితే అంతే. దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు దీనికి మళ్ళీ పాడైందో లేదో తెలియదు. ఇంకా దీనికి డెడికేటెడ్ బటన్ డెడికేటెడ్ సాఫ్ట్వేర్, డెడికేటెడ్ హబ్ లేదు నార్మల్గా నాకున్న వేరియంట్కి. బట్ యూట్యూబ్లో ఉన్న వేరియంట్స్కి ఉంది. అంటే మేబీ ఇండియాకి రాగానే మేబీ ఇలా ఉండొచ్చు. ఇండియాలో సపోర్ట్ లేదు స్టీమ్ డెక్కి కాబట్టి, సో మేబీ ఇలా ఉండొచ్చు. ఐ థింక్ ఐ ప్రాబబ్లీ మైట్ రిటర్న్ దిస్. ఎందుకు అంటే
లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను ప్లగ్ అండ్ ప్లే టైప్. నేను ఛార్జ్ చేస్తా, గేమ్స్ కొనుక్కుంటా, ఆడి పడేయాలి క్విక్. నాకు ఇట్లా సోదొద్దు. ఇప్పుడు ఇందులో సిస్టమ్ లాగా డౌన్లోడ్ చేయాలి, హవర్స్ ఆఫ్ డౌన్లోడ్ పడుతుంది. స్టీమ్ లైబ్రరీ అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. ప్రతి గేమ్ అందులో లాంచ్ అవుతుంది. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఓల్డ్ క్లాసిక్ గేమ్ ఆడదాం అనుకున్నావు, అది విండోస్ ఎక్స్పీది, అది నువ్వు సపోర్ట్ చేయదు. విండోస్ 10 ఆర్ అబౌవ్, వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఆల్సో ఇందులో నేను సపరేట్గా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన. వాళ్ళు చెప్పిన ఫైల్స్ ప్రకారంగా స్టీమ్ సపోర్ట్ ఆ పేజ్కి వెళ్ళి నేను వాయిస్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసి అందులో ఐఎన్జీ ఫైల్ అనేది మిస్సింగ్ ఉంది. ఐఎన్జీ ఫైల్ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేయగలిగితే మనకి సౌండ్ అనేది వస్తుంది. బట్ వాళ్ళు లేదు. స్టీమ్ డెక్ రిలీజ్ అయ్యి నాకు తెలిసి ఎప్పుడు 2022 ఎప్పుడు రిలీజ్ అయింది. అండ్ 2025 ఇప్పటికీ ఆ డ్రైవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రాపర్ బ్లూటూత్ డ్రైవర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చెప్తున్నారు, యూట్యూబ్లో చెప్తున్నారు, కానీ వీళ్ళు చాలా కాంప్లికేటెడ్గా బూటింగ్ అనేది చెప్పిండ్రు. ఎస్డి కార్డు కొనుక్కోమని. అరే నేను నార్మల్గా 30,000 పెట్టి కొనుక్కోవడమే ఎక్కువరా ఒక గేమింగ్ కాన్సోల్. దానికి ఫ్లాష్ డ్రైవ్ కొనుక్కో, ఇది కొనుక్కో, బూటప్ చేయి, ఇది చేయి, ఆ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్. నేను దీనికి తీసుకొచ్చి విండోస్ 11 వేసిన. నేను విండోస్ 10లో గేమ్స్ రావట్లేదు అంటే కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావని నేను విండోస్ 11 వేసిన. దీనికి విండోస్ 11 వేసినా కూడా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సౌండ్ రాలేదు. పోనీ దీన్ని దాని ఒరిజినల్ వర్జన్కి రీసెట్ చేద్దాం అనుకుంటే అది అవ్వట్లేదు. ఎవ్రీథింగ్ చెయ్యాలన్న మూడు ఉంటుంది, కానీ ఉత్సాహం ఉండదు. చెయ్యాలనిపిస్తుంది కానీ యూజ్ లేదు. ఎందుకు నాకు అదే అర్థం కాదు. సో ఇప్పుడు నేను ఒక దగ్గర కూర్చొని గేమ్ ఆడాలనుకుంటా, ఐ వాంట్ సౌండ్ బయటికి. నేను హెడ్ ఫోన్స్ క్యారీ చేయ కదా ప్రతిసారి. ఇళ్ళకెళ్ళి సౌండ్ రానప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కన్సోల్? సరే పోనీ వదిలేసి బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ చేసుకుంటా. బ్లూటూత్ హెడ్సెట్కి కూడా బ్లూటూత్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన డ్రైవర్లో కూడా ఐఎన్జీ ఫైల్ మిస్సింగ్. స్టీమ్ వాళ్ళ సపోర్ట్ దాంట్లోనే స్టీమ్ డెక్కి ప్రాపర్ డ్రైవర్స్ ఇవ్వలేదంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బయింగ్ స్టీమ్ డెక్ ఇన్ ఇండియా? అఫ్ కోర్స్ వాళ్ళు అనొచ్చు, స్టీమ్ డెక్ మేము ఇక్కడ కాదు, మేము వి లాంచ్డ్ ఇట్ ఫర్ ఓన్లీ యూఎస్, ఇక్కడ కాదు, ఇక్కడికి అవసరం లేదు, ఓన్లీ ఫర్ దోస్ పీపుల్, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము రీప్లేస్ చేస్తామని. యాజ్ కమెంట్స్ చూస్తే మా వాళ్ళు అంటారు రీప్లేస్ చేసిరు నా సౌండ్ రాకపోతే అని చెప్తున్నారు కొందరు. నేను కాదనట్లేదు. బట్ ఇండియాలో చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. ఇండియాలో కూడా నాలాగా గేమింగ్ గీక్స్, గేమింగ్ పిచ్చోళ్ళు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. సో వాళ్ళ షాప్ కీపర్స్ ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ఏంటంటే కొనుక్కున్నామా, వాడుకున్నామా, పడేసినామా, ఆ ఆల్గోరిథంలో ఉన్నారు వాళ్ళు. సో నార్మల్ ఇప్పుడు ప్లే స్టేషన్ పోర్టల్ కూడా ఈజ్ నాట్ ఫర్ ఇండియా. ఇట్ ఈస్ ఆల్సో అక్కడ నుంచి తెప్పించారు, బట్ ఇట్ హ్యాస్ ఒఫిషియల్ సపోర్ట్. లైక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఉన్నా వాళ్ళు చేస్తారు. ఇక్కడ దిస్ ఈజ్ అన్ అన్నోన్ డివైస్, ఏదైనా అయినా యూజ్ లేదు. దట్స్ వాట్ ఈస్ మేకింగ్ మీ రిటర్న్ ఇట్. అంటే ఇప్పుడు ఆడుతుంటే కమింగ్ టు ద ఎమ్యులేషన్. అసలు నేను ఎమ్యులేషన్ గురించి మర్చిపోయినా. దేర్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఎమ్యులేటర్స్ ఇన్ స్టీమ్ డెక్. నేను అందులో అవన్నీ ఇన్స్టాల్ చేశాను. ఎమ్ముడెక్ అని ఒకటి ఉంది ఇక్కడ, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎమ్ముడెక్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎమ్ముడెక్ సాఫ్ట్వేర్లో నింటెండో, NE64, స్విచ్, PSX ఏమంటుందని, PSX4, ఎక్స్బాక్స్, రకరకాల ఎమ్యులేటర్స్ ఉన్నాయి. PS2 ఎమ్యులేటర్ కూడా ఉంది. అవన్నీ వేసిన, రామ్స్ అన్నీ వేసి అది అందులో ఎక్స్ట్రాక్ట్ చేసి అంతా వేసినా కూడా దట్ గేమ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అంటే మేబీ ఆ ఎమ్యులేషన్కి అంత ప్రాసెసింగ్ పవర్ లేదా, ఇంత హై అండ్ గేమ్స్ రన్ చేయడానికి, లేదా స్టీమ్ డెక్ దాంతో ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వలేకపోతుందా, ప్రాపర్గా ప్యాచ్ వర్క్ అనేది చేయలేకపోతుందా? వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు చాలామంది నార్మల్గా యూట్యూబ్లో చెప్పేది, ChatGPTలో ఎక్కడ అడిగినా చెప్పేది ఏంటంటే, వై డూ యూ నీడ్ టు బై ఎ స్టీమ్ డెక్ అన్లెస్ స్విచ్ ఎందుకు కొనుక్కోకూడదు, పోర్టల్ ఎందుకు కొనుక్కోకూడదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్టీమ్ డెక్ ఈజ్ అ హైబ్రిడ్ కాన్సోల్, రామ్స్ రన్ చేయొచ్చు, అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, బయట PC గేమ్స్ వేసుకోవచ్చు అని వేసుకోవచ్చు అన్నారు. ప్రాపర్ బటన్ మ్యాపింగ్ అనే సాఫ్ట్వేర్ లేనప్పుడు ఏ గేమ్స్ వేసుకొని ఆడతాం?
అండ్ కమింగ్ టు దిస్ డాక్, స్టీమ్ డాక్ ఒకటి సపరేట్గా కొనుక్కోవాలి, అది 8,000 ఉంటుంది, అది ఏడు కొనాలి టు డాక్ ఇట్ టు ఎ పీసీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఐ హ్యావెంట్ ట్రైడ్ దిస్ డాకింగ్ టు టీవీ. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ ఉందబ్బా. నేను దెర్స్ నో పుల్ ఆర్ దెర్స్ నో నథింగ్ ఇన్ ఇట్. నాట్ ఏబుల్ టు ప్లే ఫర్ లాంగర్ సెషన్స్, నాట్ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ ఓన్ సాఫ్ట్వేర్, విండోస్ అనేది, డ్రైవర్స్ ఇన్స్టాలేషన్, దిస్ ఈజ్ క్రాప్. నేను దీనికి కొనలేదు, నేను కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోవడానికి కొనుక్కున్నా. నాకు ఈ తలకాయ నొప్పి వద్దు నాకు అనుకున్న వాళ్ళకి జస్ట్ బెటర్ గో విత్ ప్లే స్టేషన్, PS5 కొనుక్కోండి. లేదు నాకు కొంచెం ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకోవడానికి అనుకుంటే పోర్టల్ కొనుక్కోండి. బట్ పోర్టల్ కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ గేమింగ్. యూట్యూబ్ మ్యూజిక్ అది అవ్వదు. స్టీమ్ డెక్లో అవుతుంది, యూట్యూబ్ వీ కెన్ ప్లే, వీ కెన్ వాచ్ మూవీస్ అండ్ స్టఫ్ అండ్ ఆల్, బట్ నాట్ లైక్ దిస్. ఒక కంప్యూటర్ని చేతిలో పెట్టుకొని తిరిగినట్టే అబ్బా. బట్ ఆ కంప్యూటర్ ప్రాపర్ లేకపోతే చేతిలో పెట్టుకొని తిరిగి ఏం లాభం? అదేదో గేమింగ్ పీసీ కొనుక్కుంటే అయిపోతుంది కదా. యాజ్ చాలామంది చూసిన ఇన్ఫ్లుయెన్స్ని చూసిన ప్రకారంగా కూడా నోబడీ ఈజ్ బయింగ్ స్టీమ్ డెక్ బికాజ్ అందరికీ ప్లే స్టేషన్ ఉంది, పోర్టల్ ఉంది, నింటెండో స్విచ్ ఉంది, ఎక్స్బాక్స్ ఉంది, సో వాళ్ళు కొనుక్కోవట్లేదు. అండ్ దిస్ ఈజ్ మై రివ్యూ ఫర్ ద స్టీమ్ డెక్. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి, బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వద్దు, అసలు వద్దబ్బా. 30,000 60,000 ఫర్ ఏ పోర్టబుల్ కన్సోల్ ఈజ్ లిటరలీ వేస్ట్ ఆఫ్ టైం. నన్ను అడిగితే గెట్ ఎ PS5 ఆర్ గెట్ అన్ ఎక్స్బాక్స్. దీస్ ఆర్ ద మోస్ట్ రిలయబుల్ పర్చేస్. ఆ 30,000 60,000 పెట్టుకొని కొనుక్కునే బదులు యూ గెట్ ఏ ప్లే స్టేషన్ VR, అది కూడా వర్త్ ఇటే. లేదా చాలామంది కార్ రేసింగ్ గేర్ బాక్స్ ఉంటుంది కదా, కార్ ఎక్విప్మెంట్, అది కొనుక్కోవడం బెటర్. ఆర్ ఎల్ సేవింగ్ ఇట్ అండ్ బయింగ్ ఎ ఫోన్ ఇస్ బెటర్ రాదర్ దెన్ స్పెండింగ్ ఆన్ ఇట్. కొంచెం కనెక్ట్ అయినా దీనికి ఉంచుకోవాలని అనిపిస్తుంది, కానీ ఐ హ్యావ్ టు రిటర్న్ ఇట్. ఇంత డిఫెక్ట్స్తో నేను ఉంచుకోలేను ఒక డివైస్ని, ఐ కెనాట్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. దట్స్ ఇట్ ఫర్ దిస్ స్టీమ్ డెక్, సో కాల్డ్ చంకీ బిగ్ డివైస్. యా, చెప్పడం మర్చిపోయినా, వాట్ ఆర్ ద పోర్ట్స్. దీనికి పోర్ట్స్ ఏముంటుందంటే, ఒక SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ ఉంది ఇక్కడ, అండ్ ఆల్సో ద అప్పర్ రీజన్ పవర్ బటన్, దిస్ ఈజ్ C టైప్ అండ్ దిస్ హెడ్ఫోన్ జాక్, అంతే. దట్స్ ఇట్, ఇంకేం లేదు. అండ్ దిస్ ఈజ్ ద డివైస్. ఇక్కడ నుంచి ఫ్యాన్ వెంట్ అవుట్స్ అనేది వెళ్తుంది, అంతే. That's the device. And this is Shreyas signing off, and this is my new channel, Superbox. ఇలాంటి రివ్యూస్ నేను మళ్ళీ కొత్తవి ఏమైనా తీసుకొస్తూ ఉంటా. ఐ ట్రై టు మేక్ ది రివ్యూస్ బెటర్ బికాస్ ఐ లైక్ అన్బాక్సింగ్ స్టఫ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.